మన శరీరంలో 2 చిక్కుడు గింజల ఆకారంలో పిడికిలి సైజులో నడుముకి ఇరువైపులా ప్రక్క ఎముకల వెనుక భాగంలో కిడ్నీలు ఉంటాయని, ఏదైనా కారణం చేత కిడ్నీలు దెబ్బతింటే అశ్రద్ధ చేయరాదని ప్రముఖ కిడ్నీ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ సానా ప్రవీణ్ పేర్కొన్నారు. రమణేపేటలో అడబాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తూ మలినాలను మూత్ర రూపంలో బయటకు పంపిస్తాయని అన్నారు. కిడ్నీలపై పనిభారం పెరిగే కొద్దీ అవి దెబ్బతింటాయన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, రక్తహీనత, కిడ్నీలో రాళ్లు, మానసిక ఒత్తిడి, పెయిన్ కిల్లర్స్ మందులు, యూరిన్ ఇన్ఫెక్షన్ వలన కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, జి కృష్ణమోహన్, ఎస్ శ్రీ నగేష్, పేరయ్య కాపు, ఆర్ త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. 2 నుంచి 3 లీటర్లు నీళ్లు తాగాలన్నారు. కరెక్ట్. ఓకే. సో ఇప్పుడు ఒక మనిషి ఒక 80 కేజీలు ఉన్నారనుకోండి, ఆయనకు 3 లీటర్లు సరిపోతాయి. ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, ఒక 2.5 లీటర్లు సరిపోతాయి. 30 కేజీల్లో ఉన్నారనుకోండి, 2 లీటర్లు సరిపోతాయి. ఓకే. అలాగా మనిషి ఎంత ఉన్నారు అన్న దాన్ని బట్టి ఎన్ని నీళ్లు కావాలి అనేది తెలుస్తుంది. 1. 2, ఎలాంటి వాతావరణంలో ఉన్నారు మనుషులు అన్న దాన్ని బట్టి ఎన్ని నీళ్లు తాగాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు చల్లటి వాతావరణాల్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు మంచుకొండలో ఉండేవాళ్ళు రోజుకు లీటర్న్నర తాగినా సరిపోతుంది. మలనాటి ఎండ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు రోజు కనీసం 3 లీటర్లన్నా తాగాలి. ఇంకా ఎండలో పనిచేసే వాళ్ళు ఇంకా ఎక్కువ తాగాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు పెద్దగా పని చేయకపోయినా, మోస్ట్ ఆఫ్ ద టైం అంటే రోజులో చాలాసేపు ఇంట్లోనే ఉన్నా 3 లీటర్లు తాగాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ బాగా ఏ కారణం చేతన్నా మీరు రోజంతా ఎండలో ఉంటే ఆ రోజు ఎక్కువ నీళ్లు తాగాలి. ఓకే. కిడ్నీలు సమ్మర్లో, వేసవి కాలంలో కిడ్నీలు పాడవడానికి ముఖ్య కారణం ఏంటంటే శరీరంలో సరిపడినంత నీళ్లు లేకపోవడం.